మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ నేటి నుంచి తెలంగాణ పర్యాటక ప్రాంతాల బాట పట్టనున్నారు. ఈ రోజు నుంచి పర్యాటక చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఇవాళ బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నప్పటికీ ఆసియా దేశాల నుంచి వచ్చిన భామలు మాత్రమే ఇవాళ బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధ థీమ్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సో మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ అందరూ కూడా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ఈ రోజు నుంచి సందర్శించబోతూ ఉన్నారు. ఈ రోజు మెయిన్ గా బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని వారు సందర్శించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 110 మంది అందగత్తెలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్ట్ లో వారు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రోజు బుద్ధవనాన్ని వారు సందర్శించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఏదైతే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 లో భాగంగా ఈ రోజు నుంచి తెలంగాణ సంబంధించి సాంస్కృతిక అదేవిధంగా చారిత్రాత్మక అంశాలకు సంబంధించి ప్రదేశాలను ఇటు మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా ఈ రోజు నాగార్జున సాగర్ కి చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. హైదరాబాద్ బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మధ్యలో ఒక ఆర్టీ తీసుకొని నేరుగా నాగార్జున సాగర్ లోని విజయవాడకి చేరుకుంటారు. అక్కడ విజయవాడకి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే నాగార్జున సాగర్ బ్యాక్ డ్రాప్ లో అదేవిధంగా విజయవాడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఫోటో సెషన్ ఉంటుంది. ఆ ఫోటో సెషన్ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బుద్ధవనం చేరుకుంటారు. ఇక్కడ బుద్ధవనంలో అంటే ఏదైతే సమీపంలో ఉన్నటువంటి బుద్ధవనం దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధారామాల ఏదైతే డూప్లికేట్స్ అదేవిధంగా వాటి సంబంధించిన ఎన్నో ఆరామాలకు సంబంధించినవి అదేవిధంగా ఇతర మహాయానికి సంబంధించిన మొత్తం జాతకవనం బౌద్ధుడు జననం నుంచి మరణం వరకు ఉన్నటువంటి ఆ అంశాలన్నీ కూడా క్రోడీకరిస్తూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అంశాల పట్ల కూడా వాళ్ళకి బ్రీఫింగ్ చేయడంతో పాటు అవగాహన కల్పించడంతో పాటు అక్కడ ఒక మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత విందు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి తిరిగి 9 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు. మొత్తం కాంటెస్ట్ లలో 24 మంది మొత్తం అంటే 2 గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపు ఒకవైపు మరొక గ్రూపు మరొక వైపుగా అయితే ఇక్కడ వచ్చే వాళ్ళలో మొత్తం 24 మంది కంటెస్టెంట్లు ఉంటారని అయితే తెలుస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్.